ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నిజంగా అండి నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ చేసుకుంటున్నా. మనము ఈ ఆయిల్ వాడినన్ని రోజులు హెయిర్ అయితే బాగుంటుంది, హెయిర్ ఊడట్లేదనమాట. మళ్ళీ నెగ్లెక్ట్ చేసి ఈ ఆయిల్ వాడకుండా ఉన్నాం అనుకోండి యథావిధిగా ఊడుతూనే ఉంది. అందుకే ఇది మనకి న్యాచురల్గా ఇంట్లో దొరికేవే కాబట్టి అన్నీ కూడా వాటితోటే కాబట్టి ఆయిల్ చేసుకునేది. ఇంక ఈరోజైతే ఇక్కడ నేను మళ్ళీ హెయిర్ ఆయిల్ అయితే చేసుకుంటున్నా. ఈ మధ్య నా హెయిర్ మళ్ళీ బాగా ఊడిపోతుంది. ఆయిల్ అది అయిపోయింది, అది వాడడం బంద్ చేసిన, ఇక మళ్ళీ ఊడడం స్టార్ట్ అయింది. అది వాడిన రోజులైతే హెయిర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇవి అవిసె గింజలు మెంతులు 2. ఇక్కడైతే ఇక మీకు తెలిసే ఉంటుంది, ఇంకా మందార పూలు, మందార ఆకులు, కలమంద, ఆనియన్, గుంటగిరగడ ఆకు, కరివేపాకు ఉన్నాయి ఇందులో అయితే. ఇంక ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంటా. ఇదైతే ఆయిల్ కట్టే గానుగ నూనె. ఈ నూనెతోటే నేను హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుంటా. ఈ నూనె కాబట్టి మనకి హెయిర్ కూడా ఊడకుండా బాగుంటుందన్నమాట. ఏ నూనె అంటే ఆ నూనెలో అయితే అది ఆకు వేసి మనము చేయకూడదు, గానుగ నూనెలో మాత్రమే వేసి చేసుకోవాలన్నమాట. మంచిగా పనిచేస్తుంది, రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇది నేను రెడీ చేసిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తా. ఓకేనా, బాయ్.